హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసేమో 4:30 అవుతుంది. ఇంకా 4:30కి లేసిన తర్వాత డైరెక్ట్‌గా ఫస్ట్ అయితే నేను కిచెన్‌లోకొచ్చేసాను. ఎప్పుడు ఇంతే మార్నింగ్ లేవగానే కిచెన్‌లోకొచ్చేసి కెటిల్‌లో వాటర్ పోసి, వాటర్ వేడైన తర్వాత ఇలా వామ్ వాటర్ తాగుతూ ఉంటాననమాట. నేనే కాదు మా ఇంట్లో అందరం తాగుతాము పిల్లలతో సహా. కంపల్సరీ మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా వామ్ వాటర్ ఉండాల్సిందే. ఇంకా వాటర్ తాగిన తర్వాత టైం వచ్చేసి అయితే 5 అవుతుంది. అప్పటిదాకా కొంచెం కూర్చొనైతే రిలాక్స్ అయిపోయాను. 4:30కి లేసి 5 వరకు రిలాక్స్ అయిన తర్వాత 5 అయితుందని చెప్పేసి అయితే వాకింగ్‌కైతే వెళ్తున్నాను. మొన్నటి నుంచి అనుకుంటున్నాననమాట వాకింగ్‌కెళ్ళాలి, మార్నింగ్ టైమ్‌లో వెళ్ళాలి అని చెప్పేసి. కాకపోతే కొంచెం నాకు చాలా భయమేసింది. ఇక్కడ తెలుసు గదా! మేముండేది బీహారు. బయట తిరిగితే ఎట్లుంటది అని చెప్పేసి చాలా భయమేసింది. అందుకే అయితే నేను డోర్ తీసి వాకింగ్ పోతాము అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి పిచ్చి ఆలోచనలొచ్చి నాకు నేనే వెనక్కి తగ్గుతూ ఉన్నాననమాట. ఈరోజు అలా కాకుండా 4:30కి లేసి వామ్ వాటర్ తాగేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత 5:00 అయితే వాకింగ్‌కైతే బయటికొచ్చేసాను. నేను ఒక్కదాన్నే వచ్చేసాను. మీరందరూ అనొచ్చు 5 గంటలకు లేచి వాకింగ్ జేయడం అవసరమా అక్క? నిమ్మలంగా ఇంట్లో కూర్చుంటే మంచిగుంటదిగా అని జెప్పేసి మీరనొచ్చు. మీరన్నది గూడా కరెక్టే గానీ, ఏంటి అంటే ఇప్పుడు నేను వెయిట్ లాస్ కోసం అయితే వాకింగ్ చేయట్లేదు. హెల్త్ కోసం గూడా కాదనమాట. ఒకటి వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ అనేది రోజు హడావిడిగా ఏదో ఒక టెన్షన్‌తో అయితే నా డే స్టార్ట్ అవుతుంది. నేనలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి మార్నింగ్ లేచి కొంచెం యాక్టివ్‌గా ఉంటే, కొంచెం నేచర్‌ని అనేది ఆస్వాదిస్తే మన బ్రెయిన్ అనేది రిలాక్స్‌గా ఉంటది. ఎలాంటి టెన్షన్ పడే ఆలోచనలు గానీ, హడావిడి గానీ ఉండదు. మన మీద మనము స్ట్రాంగ్‌గా నిలబడాలనమాట. మన ఆలోచనల మీద మనం గట్టిగా నిలబడాలి. ఒకరి ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద పనిచేయొద్దు. మన మీద తిక్క తిక్క ఆలోచనలు వేరే వాళ్ళయి మన మీద రుద్దొద్దు. రుద్దినా కూడా దాంట్లో మంచేదో, చెడేదో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ఎంతో కొంత మన మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ కావాలి అనమాట. నేనేంటి అంటే వాకింగ్‌కొస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. కానీ డే అనేది ప్రశాంతంగా స్టార్ట్ అవుతది. మైండ్‌కి కొంచెం రిలాక్స్‌గా ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాము, కొంచెం కోపం ఎక్కువగా తొందరగా రావడము, తర్వాత ఊకనే ఇరిటేట్ అవ్వడము, ఇవన్నీ హడావిడి అనేది చాలా తగ్గుతుందనమాట. అందుకని చెప్పేసి నేను వాకింగ్‌కొచ్చాను. అయితే ఈరోజు ఒక్కరోజు బాగోతమే ఉంటది గదక్క! రేపటి నుంచి ఇంట్లోనే ఉంటాం అని చెప్పేసి మీరనొచ్చు. మీరన్నది గూడా కరెక్టే. నిన్న నేను ఈవినింగ్ అయితే వాకింగ్ పోయినా గదా! వాకింగ్ పోయినంక నేనొచ్చిన తర్వాత ఏం జేయాలంటే పిల్లల్ని ఇద్దరిని కాళ్ళు చేతులు కడగాలే, వాళ్ళకి చదువుపియాలే, అన్నం వండాలే, కూర వండాలి, చపాతీ జేయాలే. ఈవినింగ్ అనేది చాలా వరకు కుదరదనమాట. మళ్ళా కొన్నిసార్లు ఏంటి అంటే మళ్ళా పిల్లలకి హోంవర్క్ అనేది 2 సార్లు చేపిస్తూ ఉంటాను. అలా అయితే లేట్ అవుతూ ఉంటది. ఇంకా మార్నింగ్ అంటారా కొన్నిసార్లు ఏంటి అంటే టిఫిన్ తొందరగా చేయాలంటేనేమో కొన్నిసార్ల 6 గంటలకి అట్లా లేస్తూ ఉంటాం గదా! నేను మార్నింగ్ 5:00కి వాకింగ్ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే నేను రోజు ఆ టైంకి ఖచ్చితంగా లేస్తాను. ఎందుకు లేస్తానంటే వీడియో ఎడిటింగ్ చేయడం కోసం అయితే లేస్తూ ఉంటాను. నైట్ వీడియో అనేది కొంచెం లేట్ అయినా కూడా లేకపోతే ఎడిటింగ్ కంప్లీట్ కాకున్నా గూడా పొద్దున్న 4 గంటలకు లేసి 6 గంటల వరకైతే ఎడిటింగ్ చేసుకుంటాను. ఒకవేళ నైటు ఎడిటింగ్ కంప్లీట్ అయిందనుకో టైం వచ్చేసి 11:30, 12 వరకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే ఆ తర్వాత నిద్రపోతాననమాట. ఇంకా మార్నింగ్ 5కి కొన్నిసార్లు లేవను. ఎందుకంటే నైట్ లేట్ అయిందనుకో పొద్దున కొంచెం 6:00కి అట్లా లేస్తుంటాను. కొన్నిసార్లు 6:30, 7 అవుతూ ఉంటదనమాట. అయితే నేనేం డిసైడ్ అయినా అంటే ఎప్పుడైతే నైట్ ఎడిటింగ్ అనేది లేట్ అయితదో 12 తర్వాత గూడా ఎడిటింగ్ చేస్తాననుకో మార్నింగ్ అయితే వాకింగ్ పోను. ఒకవేళ నైట్ ఎడిటింగ్ కంప్లీట్ అయితే మార్నింగ్ 5:00కి లేసి రొటీన్ అయితే వాకింగ్ పోతాను. ఒకవేళ మార్నింగ్ పోకపోతే ఈవినింగ్ ఇలా అయితే నా డే అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఇంటికొచ్చాననమాట. 6:00కి కరెక్ట్‌గా ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పప్పు పెట్టేసాను ఇడ్లీ సాంబార్ చేయడానికి. తర్వాత బెండకాయలు వాష్ చేసి పక్కన పెట్టాను. పప్పు ఎలా ఉడికించానంటే ఫస్ట్ పప్పు, తర్వాత కొంచెం ఒకటి టమాటో, ఒక ఆనియన్, ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం పసుపేసి అయితే పప్పు ఉడకబెట్టేసాను. ఇప్పుడైతే మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇడ్లీ సాంబార్ గదా! ఇడ్లీ సాంబార్‌లోకి ఏంటి అంటే పప్పు పప్పుగా ఉండే కన్నా కొంచెం చిక్కగా ఉంటే బావుంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఏంటి అంటే చారు ఒక రకంది ఆల్రెడీ నేను చూయించాను గదా! మళ్ళీ ఇంకా ఇవన్నీ చూయిస్తే పప్పు చారులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అందరికీ తెలుస్తుంది. ఇంకా
నేను చూయించేది ఏంది అని చెప్పేసి కొన్నిసార్లు స్కిప్ చేస్తూ ఉంటాను నేను. ఇడ్లీలోకి సాంబార్ అయితే నేను మా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే చెయ్యను. ఎప్పుడో ఒకసారి మా సార్‌కి తినాలనిపిస్తది కదా! ఆ టైంలో చేస్తాను. మరి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఎందుకు జేయవక్క అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఏంటి అంటే వాళ్ళు చిన్న పిల్లలు. నేను టిఫిన్ బాక్స్ పంపించాననుకో మొత్తం డ్రెస్ మీద పడతది అని చెప్పేసి నేనైతే ఇడ్లీలోకి సాంబార్ అయితే చెయ్యను. కాకపోతే మా సార్‌కి సాంబార్ చాలా ఇష్టము. నాకు కూడా అనమాట. నేను గూడా ఇడ్లీ సాంబార్‌నయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను. మొన్న చాలా రోజుల కింద ఒక రైతా అడిగారు, "అక్క ఇడ్లీ సాంబార్ చేయవా?" అని చెప్పేసి. అయితే ఇంకా ఈరోజు హాలిడే ఉంది కదా పిల్లలకి అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసి సాంబార్ చేసేస్తున్నాను. పప్పునైతే మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాను. మొన్న మార్కెట్‌కెళ్ళినా కదా! మార్కెట్‌కెళ్ళినప్పుడు ఈ మునక్కాయలు తీసుకొచ్చాననమాట. ఇవి చాలా అంటే చాలా సన్నగా ఉన్నాయి. ఇక్కడోళ్ళు ఏందో ఏమో తెలవనే తెలవదు నాకైతే. మునక్కాయలు లడ్డుగా అయ్యేదాకా ఉంచనే ఉంచరు. కొంచెం సన్నగా అయినప్పుడే తెంపేస్తారనమాట. ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఫస్ట్ నూనె పోసుకొని కొన్ని చిటికెడు మెంతులేసుకుంటున్నాను. మెంతుల వల్ల పప్పు చారుకి మంచి టేస్ట్ వస్తుంది. మెంతులేసుకున్న తర్వాత జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, వెల్లిపాయలేసుకొని కొంచెం మునక్కాయ, ఒకటి ఆనియన్ అయితే వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, 1 టీ స్పూను సాంబార్ మసాలా, కొంచెం అయితే కారం వేసేసుకున్నాననమాట. కొంచెం అంటే కొంచెమే. ఎందుకు అంటే 4, 5 పచ్చిమిర్చి నేను ఆల్రెడీ పప్పులో వేసేసాను గదా! కారం ఎక్కువైతే మనకు ఇడ్లీ సాంబార్‌కి కొంచెం కారం, స్పైసీ అనేది ఉండొద్దనమాట. ఇప్పుడైతే పప్పు వేసేసుకొని మంచిగా సాంబార్‌కి కావాల్సినంత నీళ్ళైతే వేసేసుకున్నాను. ఈ సాంబార్‌ని మనం ఖచ్చితంగా అన్నంలోకి గూడా తినొచ్చు. మంచిగా ఉంటది. నేను అందుకే కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి పైనుంచి అయితే మూత పెట్టున్నా. చారు మరిగేలోపు ఏంటి అంటే ఇంకా నేను ఇడ్లీ చేస్తున్నాను గదా! ఇడ్లీ పిండయితే నైటే నానబెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం వాటరేసుకొని, కొంచెం సాల్టేసుకొని ఇడ్లీలయితే పెట్టేసుకుంటున్నాననమాట. సాల్ట్ అనేది నేను చారులో ఫస్టు కొంచెం 1 స్పూనే ఏసాను. ఎందుకు అంటే ఇడ్లీలో గూడా వేసుకుంటాం గదా! మళ్ళీ ఎక్కువైతే టేస్ట్ ఏం బావుండదు. కొంచెం ఉప్పు ఉప్పుగా అనిపిస్తది. మా సార్‌కి ముందే ఏంటంటే సాల్ట్ ఎంత తక్కువన్నా గూడా "నువ్వు సాల్ట్ ఎక్కువేసినావు, ఎక్కువేసినావు" అని అంటూనే ఉంటాడు. అందుకే నేనైతే ఇంకా కొంచెం ఏసాను. ఇక్కడ చారు మరుగుతుంది. ఇడ్లీ గూడా పెట్టేసుకున్నా. మీ అందరికీ తెలుసు కదా! నా దగ్గరైతే ఇడ్లీ కుక్కర్ లేదు. కింద పగిలిపోయింది. ఇలా అన్నం వండే దాంట్లోనే మంచిగా అయితే ఇడ్లీ చేసేస్తాను. ఒకవైపు ఇడ్లీ పెట్టేసాను. ఒకవైపు చారు పెట్టేసాను. ఇవన్నీ రెడీ అయ్యేతనకు ఒక 15 నిమిషాల టైం పడతది. ఇంకా బయటికొచ్చైతే బెండకాయ కట్ చేస్తున్నాను. ఈ బెండకాయ అనేది ఇప్పుడు మాకు బయట నుంచొచ్చిందంట. అందుకే మాకు రూ. 20 పావు కిలో ఇచ్చారు బెండకాయలు. ఇక్కడ సీజన్‌కి తగ్గట్టు కూరగాయలైతే వేస్తూ ఉంటారు. బయట నుంచయితే రావు. మరి బెండకాయలు ఎలా తీసుకొచ్చారో అందుకే ఇంకా రూ. 20కి పావు కిలో ఇచ్చిండ్రు. అవి గూడా కొన్నే వచ్చినాయి. ఇంకా బెండకాయలు, టమాటో కట్ చేశాను. ఆ తర్వాత కిచెన్‌లోకొచ్చైతే చారైతే మంచిగా మసిలిపోయింది. నేను 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు, జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడైతే ఒక పెద్ద సీసా మీకు చూయించాను గదా! దాంట్లో నేను స్టోర్ చేసి పెడతాను. ఖచ్చితంగా నేను పప్పు చారులో మెంతులు, జీలకర్ర పొడైతే వేస్తాను. నేనే కాదు మా అత్తమ్మ, మా అమ్మ వీళ్ళందరూ పప్పు చారులో ఆ పొడి ఏస్తారు. అది ఏయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందనమాట. నేను కూడా ఇంకా నాకు అలవాటయిపోయింది. మెంతులు, జీలకర్ర పౌడర్ లేనిదే పప్పు చారైతే నేను చెయ్యను కూడా చెయ్యను. ఇంకా వేసిన తర్వాత చారు మసిలిపోయింది. పక్కన పెట్టేసాను. ఇంకా మా సార్ వాళ్ళైతే లేవలేదు. టైం వచ్చేసి 9 కావొస్తుంది. బెండకాయ అయితే కర్రీ అయితే వండేస్తున్నాననమాట. ఫస్ట్ ఏంటంటే ఈ హీటర్ మీద పెట్టాను. ఈ హీటర్ అనేది ఎక్కువ వాల్టేజ్ అనమాట. కొంచెం తొందరగా మాడిపోతుంది. ఇగ నేనేం జేసినా అంటే ఇప్పుడు బయట కూర్చొని ఇడ్లీ సాంబార్ తినాలని చెప్పేసి ఫస్ట్ అయితే మూత పెట్టి కొద్దిసేపు బెండకాయలైతే ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత చిన్న హీటర్ మీదకి మారుద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే ప్లేట్‌లో అయితే కొంచెం ఇడ్లీ, కారప్పొడి, సాంబారయితే వేసుకున్నాను. ఆ మిరియాల కారం ఉంది గదా! అది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాననమాట. మా ఇంట్లో ఎప్పుడు ఆ మిరియాల కారం ఉంటుంది. నాకు మిరియాల కారం సరిగ్గా చేయడం రాదనమాట. కొన్నిసార్లునేమో నేను చేసిననుకో కొంచెం స్పైసీ ఎక్కువైతది. లేదు అంటే కొంచెం సాల్ట్ అన్నా ఎక్కువైతది. నాకైతే రాదు. నాకు రాని పనులని నేనైతే రావు అనే చెప్తాను గాను, వచ్చు అనైతే చెప్పను. అది నాకు అమ్మ, అత్తమ్మ ఇద్దరు చేసి పంపుతారనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువ రోజులున్నాననుకో అమ్మ కొట్టి పంపుతది. ఇప్పుడు అత్తమ్మ దగ్గర ఎక్కువ రోజులున్నాననుకో అత్తమ్మ కొట్టి పంపుతది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను డిసెంబర్‌లో 1 వీక్ కోసం ఇంటికి పోతాను గదా! నేను వస్తున్నానని చెప్పేసి అత్తమ్మ, అమ్మ ఇద్దరు ముందే మాకు కావాల్సిన పచ్చళ్ళు, ఇలా దోసరుగులు, పప్పులు ఇవన్నీ అయితే
తయారు చేసి పెడుతూ ఉంటారు. నేను మంచిగా అయితే తీసుకొచ్చుకుంటాను. ఇంకా బయటికొచ్చి అయితే కూర్చున్నాను. ఫస్ట్ అయితే కారపొడితోని తిన్నాననమాట. ఒక ఇడ్లీ వరకే వచ్చింది ఆ కారపొడి. ఆ మిరియాల కారము అన్నంలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా మంచిగుంటది. ఇక ఇప్పుడైతే సాంబార్ వేసేసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే ఇడ్లీ నాకు స్టైల్‌గా తినడం రాదనమాట. ఒకవేళ నేను స్టైల్‌గా అంటే కొంచెం ఇట్లా డిప్ చేసుకొని తింటుంటారు కదా! అలా తింటే నాకు తిన్నట్టు కూడా అనిపియదు. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇడ్లీననేది కొంచెం పొడి పొడిగా చేసేసి దాంట్లో చట్నీ గానీ, లేదు అంటే ఇలా సాంబార్ గానీ వేసేసుకొని కొంచెం చిన్న చిన్న ముద్దలు ముద్దలుగా తినేస్తాననమాట. అలా తినడమే నాకిష్టము. ఇప్పుడు చట్నీ చేసినా గూడా ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇడ్లీని మొత్తం పొడిలాగా చేసేసుకొని ఒకవైపు నుంచి చట్నీ, ఒకవైపు నుంచి ఇడ్లీ తీసుకొని కొంచెం ముద్దలా చేసుకొని తింటాననమాట. ఇంట్లో చేసిన చట్నీ కూడా చాలా మంచిగా చేస్తాను నేను. వేళ్ళతో సహా మొత్తం నాకేస్తాను. ఇక టిఫిన్ సెంటర్‌లోకి పోతే 4, 5 సార్లు చట్నీ అయితే మంచిగా వేసుకొనైతే ఇడ్లీ మొత్తం టిఫిన్‌ని కంప్లీట్ చేసేస్తాననమాట. ఇక ఇడ్లీ తిన్న తర్వాత గిన్నెలైతే తోమేశాను. చూసారు కదా! మా వాళ్ళైతే ఇంకెవ్వరు నిద్ర లేవలేదు. ఇంకా గిన్నెలు తోమేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి స్వీట్ పొటాటో అయితే మొన్న ఇక్కడ దొరికింది కదా! నానబెట్టేసాననమాట. ఈవినింగ్ కల్లా మంచిగా నానిపోతే మట్టంతా ఎళ్తది. ఆ తర్వాత ఉడికించొచ్చు అని చెప్పేసి. ఈరోజు పనంతా తొందరగానే అయిపోయింది. 10:30 వరకైతే పని మొత్తం కంప్లీట్ అయిందనమాట. వంట కూడా అయిపోయింది. ఇంకా పిల్లలైతే లేసిన తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయించేసి టిఫిన్ తిన్నారు. టిఫిన్ తిన్న తర్వాత నేనైతే అన్నం పొయ్యి మీద పెట్టి ఇంకా వీళ్ళిద్దరికైతే వర్క్ అయితే చేయిస్తున్నాను. చదివిస్తున్నాను. నెక్స్ట్ ఏముంది? అయిపోయిందా నీ ఎగ్జామ్? చూస్తా. కరెక్షన్ చేయనాకనే కరెక్షను. అవి ఎందుకు రాయవా మరి? రాయ్ రాయి నాన్న. ఏమైంది నాన్న? ఏమైంది కన్నా? చెప్పు నాన్న, ఏమైంది? నీకు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయి చెప్పు నాకు. ఎన్ని? 100 మార్క్స్ వస్తాయా? 100 ఇట్లా రాస్తారు నీకు తెలుసా కన్నయ్య? చెప్పు నాన్న. ఒక స్లీపింగ్ లైన్ ఇంకో స్లీపింగ్ లైన్ రాస్తే 100 అవుతుంది. అది ఈక్వల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ 100. నీకు 100 మార్క్స్ వస్తాయా? పక్కా. ఇప్పుడు నేను కరెక్షన్ చేసి చూడనా ఎన్ని మార్క్స్ వస్తాయా? చూడనా? చూస్తా. 1 to 20 రాయమని చెప్పిన. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే 11 12 13 14 15 అది 15 5 రివర్స్ రాసిన. 16 17 18 9 రివర్స్ రాసిన. 20. ఓకే తర్వాత వాట్ కమ్స్ ఆఫ్టర్ 2 8 13 16 ఈ 20 ని రాసిన. 20 రాయలేదంటే 4 10 13 14 17 ఇగో ఈ లైన్ మొత్తం వదిలేసిండు. కౌంట్ 1 రాసిన. ఓకే 9 మళ్ళీ రివర్స్ ఇలా రాసిన. నీకు చెప్పిన 5 తర్వాత 4 6 3. ఓకే వెరీ గుడ్. మ్యాచ్ అయితే చేస్తున్నాను మంచిగా. 3 6 7 1 5 4 4 7 9. ఓకే ఇది 16. ఓకే 18 19 19. ఓకే 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 ఎన్ని మార్క్స్ ఏం కనయా? 100ఏనా? ఏం చేస్తున్నావు విషమ్మా? విషమ్మా ఏం చేస్తున్నావు నాన్న? చెప్పు విషు కాదు నాన్న. సగం ఫస్ట్ నేను అన్నం పెట్టినాకనే కదా నీకు చదివించడం స్టార్ట్ చేసిన. అన్నం తిన్నావు, వచ్చినావు, ఒక పేపర్ రాసినావు. ఎన్ని పేపర్స్ రాసినావు నాన్న? మరి ఏం చేస్తున్నావు నాన్న? ప్లేట్లు ఎందుకు కర్రీ ఉంది నాన్న? ఆల్రెడీ అన్నం తినిపించినా కదా. నీకు ప్రాణం మొత్తం ఆ బెండకాయ కూరలోనే ఉంది కదా విషమ్మ. ఇగో ఈడిక్కడ నుంచి ఏంద్రా ఏం చేస్తుండ్రా మీరు? కన్నా
నేను వండింది కొంచెం కూర కదా, కొంచెం ఒక బుక్క కన్నా అన్నంలో కన్నా ఉంచరాదు నానా. వండుకుందు తీయ మీరే అయిపోగొడుతుండు కదా. అవునా కన్నయ్య, అన్నంలో పెట్టుకొని తినాలి కదా నాన్న. ఆల్రెడీ అన్నం తినిపించినాం కదా, అన్నం తినేసినాక ఇదెందుకు నాన్న ఇంకా బెండకాయలు అన్నీ కూర మొత్తం దాంట్లో వేసుకొని తింటావు. అందుకే రేపటి నుంచి కొంచెం కూరల కారం ఎక్కువ వేస్తా. నాకు కూడా అన్నం తినబుద్ది అవుతుంది మీ ఇద్దరు తింటుంటే. కానీ నాకు అన్నం ఎవరు తినిపిస్తారు? కూరల పిచ్చి, బెండకాయ పిచ్చి. కొంచెం రాస్తుంది, కిచెన్లో పోతుంది, బెండకాయ వేసుకొచ్చుకుంటుంది, తింటుంది, మళ్ళీ బెండకాయలు అయిపోయినాయి అంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వేసుకొచ్చుకుంటుంది, మళ్ళీ కంప్లీట్ చేస్తుంది. బెండకాయ మంచిదా? మంచిది. కన్నయ్య చెప్పు నాన్న, బెండకాయ సరే సరే తినరు. చూసారు కదా కన్నయ్య విషు పని ఎలా ఉందో. ఒక పేపర్ రాస్తురు, పోతురు, ఆ ప్లేట్లో బెండకాయ కర్రీ వేసుకొచ్చుకుంటారు, తింటుంది అనమాట. నేను ఎట్లయినా సప్పగానే వండుతాను కదా, అందుకే మా పిల్లలు ఇంత మంచిగా తింటారు. వాళ్ళు ఏం తిన్నా కూడా నాకు ఏదో ఒక చెప్పలేని హ్యాపీనెస్ అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ నేను స్వీట్ పొటాటో బాయిల్ చేసేసాను. ఈ స్వీట్ పొటాటో నాకైతే చాలా ఇష్టము. ఇక తెలుగులో చెప్పాలంటే మోరంగడ్డ. మా స్కూల్ కాడ ఒక ముసలమ్మ అమ్మ వచ్చేదనమాట. రూపాయికి ఒక 2 మోరంగడ్డలు, రూ. 2కి కొంచెం లడ్డుగున్నవి 3 అలా ఇచ్చేదనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంతే సన్నం ఉండేది. మా సార్‌కి నేను ఎప్పటినుంచో మోరంగడ్డ తెమ్మని చెప్తున్నాను. తను తేవట్లేదని చెప్పేసి మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నేనే తీసుకొచ్చుకున్నాను. ఈరోజైతే నేను చూసిన ఫస్ట్ సినిమా గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలి. కానీ ఒక సిస్టర్ ఇడ్లీ సాంబార్ అయితే అడిగారు. తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ వ్లాగ్‌లో. మరి నేను చూసిన మొదటి సినిమా గురించి అయితే చెప్తానని చెప్పాను కదా, అదైతే రేపటి వీడియోలో షేర్ చేస్తాను. మరి మీలో ఎంతమందికి ఈ మోరంగడ్డ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.